రాష్ట్ర ముఖ్య నేతలందరూ కూడా దీని మీద ముఖ్యంగా భేటీ అవుతున్నట్లు కూడా తెలుస్తోంది. సో ఇదే విషయం మీద మళ్ళీ ఆదిలాబాద్ లోక్సభ సెగ్మెంట్ నేతతో కూడా నిర్వహించినట్లుగా తెలుస్తోంది ప్రధానంగా ఫస్ట్గా. సో దీని మీద అక్కడ అప్డేట్స్ ఎలా ఉన్నాయి, సో ఎవరెవరు దీంట్లో పాల్గొన్నారనేది మా కరెస్పాండెంట్ ఇన్ఛార్జ్ సత్యనారాయణ అందిస్తారు. సత్యనారాయణ చెప్పండి. రైట్ సత్యనారాయణ. వరుణ్, గుడ్ ఈవినింగ్. అయితే ఏదైతే హైదరాబాద్ లో జరిగేటటువంటి యొక్క ఏఐసిసి రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్ తో జరిగేటటువంటి ఒక మీటింగ్ ఆదిలాబాద్ పార్లమెంటు నియోజకవర్గానికి సంబంధించి ఆదిలాబాద్ పార్లమెంట్ నియోజకవర్గంలో ఉన్నటువంటి యొక్క ఎమ్మెల్యేలు అలాగే నియోజకవర్గాల్లో పోటీ చేసి ఓడిపోయినటువంటి ప్రజెంట్ నియోజకవర్గ ఇన్ఛార్జీలుగా వ్యవహరిస్తున్నటువంటి వారితో వ్యక్తిగతంగా అంటే ఒక్కొక్కరిని వరుసగా పిలుచుకుంటూ మరి పార్టీ పరిస్థితి ఏంటి, అలాగే ఇటు ప్రధానంగా మంత్రివర్గ అంటే ఇప్పుడు తెలంగాణ ముందు కనబడుతోంది మంత్రివర్గ విస్తరణ, ఆ తర్వాత పిసిసి కార్యవర్గ కూర్పు, ఈ రెండు ప్రధాన అంశాలు. వీటిపై మరి నియోజకవర్గ ఇన్ఛార్జీలను పిలిపించుకొని మాట్లాడడం, అలాగే వాటిపై కసరత్తు చేయడం, ఒక్కొక్కరితో విడివిడిగా మన యొక్క ఏదైతే పార్టీకి సంబంధించినటువంటి వాళ్ళ నుంచి ఫీడ్బ్యాక్ తీసుకోవడం అనేటువంటిది ఒక ఆసక్తికరమైనటువంటి విషయంగా గమనించవచ్చు. గతంలో ఎప్పుడు కూడా ఇలాంటి జరిగినటువంటి ఒక మీనాక్షి నటరాజన్ నేతృత్వంలో ఇలా జరగడం ఒక సూచకంగా అయితే ఇక్కడ కాంగ్రెస్ నేతలు అయితే ఎంత భావిస్తున్నారు. ఎందుకంటే ఆమె మీనాక్షి నటరాజన్ తీసుకునేటటువంటి ఒక చర్యల గురించి అందరికీ కూడా సమాచారం ఉంటుంది. ఎందుకంటే చాలా సింపుల్ గా ఆ తర్వాత ఏదైతే ఏకపక్ష అంటే పూర్తిగా అన్ని అంశాల్లో అన్ని కోణాల్లో ఆలోచించి కూడా నిర్ణయాలు తీసుకునేటువంటి వ్యక్తిత్వం ఉన్నటువంటి వ్యక్తిగా మీనాక్షి నటరాజన్. అయితే ప్రధానంగా ఆదిలాబాద్ పార్లమెంటు నియోజకవర్గ పరిధిలో ఆదిలాబాద్ పార్లమెంట్ నియోజకవర్గ పరిధిలో ఉన్నటువంటి యొక్క 7 అసెంబ్లీ నియోజకవర్గాలు అంటే ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో మొత్తం 10 ఉంటే ఆ మంచిర్యాలకి కింద బెల్లంపల్లి, చెన్నూరు, మంచిర్యాల 3, పెద్దపల్లికి పోతే ఆదిలాబాద్ పార్లమెంట్ నియోజకవర్గ పరిధిలో 7 నియోజకవర్గాలకు సంబంధించినటువంటి ఒక ఎమ్మెల్యే ఖానాపూర్ ఎమ్మెల్యే గడవబుద్ధితో పాటు 6 నియోజకవర్గ ఇన్ఛార్జీలతో ఆమె విడివిడిగా సమావేశమైంది. ప్రధానంగా మనకు అందిన సమాచారం ప్రకారం మన నియోజకవర్గ ఇన్ఛార్జీలతో ఎలాంటి సంభాషణ జరిగింది, ఎలాంటి ఫీడ్బ్యాక్ నాయకుల వద్దకు వెళ్ళి తీసుకున్నారు. ఇక్కడ అంటే మనకు అందిన సమాచారం ప్రకారం ఆదిలాబాద్ లో అంటే నియోజకవర్గాల్లో వాళ్ళ ఓటమి గల కారణాలపై విశ్లేషించినట్టుగా సమాచారం అవుతుంది. గతంలో అసెంబ్లీ ఎన్నికల్లో ఎన్ని సీట్లు అంటే ఎన్ని ఓట్లు వచ్చినాయి, ఆ తర్వాత ఓటమికి ఏమి కారణాలు, ప్రజెంట్ పార్టీ పరిస్థితి నియోజకవర్గాల్లో ఎలా ఉంది, ఇప్పటికిప్పుడు కనుక ఎన్నికలు జరిగితే పార్టీ పరిస్థితి ఏంటి, అలాగే స్థానిక సంస్థల ఎన్నికల్లో కూడా మరి ఏ విధంగా పార్టీ ఈ యొక్క నియోజకవర్గంలో ఉండబోతోంది, అలాగే ఎలాంటి స్థితిలో ఉంది, ఎంత గెలుచుకోగలుగుతుంది అంటే విన్నింగ్ శాతం అనేటటువంటి యొక్క ఆ పాయింట్స్ తో పాటు అక్కడ నియోజకవర్గ బలోపేతంపై కూడా అంటే నియోజకవర్గాల్లో ఎక్కడైతే బూత్ స్థాయి నుంచి ఇప్పటికే ఇటు గాంధీ భవన్ అలాగే ఏఐసిసి నేతల వాళ్ళ యొక్క సూచన సలహాలతో ఇక్కడ ప్రతి జిల్లాకు కూడా 2 పరిశీలకులను అయితే ఇటు టీపీసీసీ అయితే నియమించడం జరిగింది. ఎందుకంటే ఇక్కడ ఉన్నటువంటి తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి ఒక మొత్తం అన్ని జిల్లాల్లో పార్టీని బలోపేతం చేసే దిశగా మాత్రం టీపీసీసీ అన్ని చర్యలైతే తీసుకుంటోంది. ఎందుకంటే ఎలాంటి ఎన్నిక సంభవించిన ఇటు స్థానిక సంస్థల ఎన్నికలు లేదా అయితే మొత్తం యాక్టివ్గా ఉన్న నియోజకవర్గాలు చూసుకుంటే ఆదిలాబాద్ నియోజకవర్గం అనేది గట్టిగా ఉందని మనకు తెలుసు. సో అయితే ఆదిలాబాద్ని మొదటగా పిలవడానికి గల ప్రాధాన్యత ఏంటి, అదేవిధంగా ఈ భేటీ మొత్తం కూడా చూసుకున్నట్లయితే ఆదిలాబాద్లో పంచాయతీ ఎలక్షన్స్ మీద బాగా గ్రిప్పుగా సాధించడానికి అనుకోవచ్చా? రైట్ సత్యనారాయణ, మొత్తం వ్యవహారంగా చూసుకున్నట్లయితే ఆదిలాబాద్ ని మొదటగా పిలవడానికి గల కారణాలేంటి, అదేవిధంగా స్థానిక సంస్థల ఎన్నికల మీద గ్రిప్ ని పెంచడానికే ఇదంతా కూడా చేస్తున్నారు అనుకోవచ్చా? రైట్.